ఓకే పర్లేదు ఇప్పుడు బానే ఉంది ఎందుకంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు రోజులు పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి రీఎంట్రీ అని చెప్పి మళ్ళీ చేస్తున్నా బిగ్ బాస్ నిజం చెప్తున్నా బిగ్ బాస్ లో ఎంత మంది వచ్చినా ఏం చేసినా మాత్రం తనుజ మించిన ఎవరు లేరు చెప్తున్నాగా పోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు గుండాన్ని తీసుకొస్తున్నారు అబ్బా మెయిన్ చెప్పుకోవాల్సిన విషయం ఈ గుండాన్ని గురించి ఈసారి ఏ ఆడపిల్లల మీద అలుగుతాడు అది మాత్రం కంపల్సరీ చూడాలా పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్న బిగ్ బాస్ లో తనుజ్ అక్కకి ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి బిగ్ బాస్ లోనే చూస్తున్నాడు కానీ ఏం ఉండదు ఎంత దోలినా సరే తనుజ్ అక్క లిమిట్ లో ఉంటది కాబట్టి ఫ్యాన్స్ పరంగా చెప్తున్నా తనుజ్ అక్క ఎవరికి పడదు. సో ఇమాన్యుయల్ మళ్ళీ తనుజన్ నామినేట్ చేశాడు ఎందుకు తనుజన్ బయటికి పంపించాలని ఏదన్నా టార్గెట్ చేస్తున్నాడు అనుకోవచ్చా? అదే అన్న మొత్తం తనుజ మీద ఏడుపు ఉంది జనాలు మొత్తం బిగ్ బాస్ లో తనుజ్ అక్క మీద ఉంది తనుజనే ఇప్పుడు ఆడుతుంది అందరూ తనుజనే ఫైనల్ వరకు తీసుకొస్తారని చెప్పి అందరూ మనసులో ఉంది కానీ ఎవరు చెప్పట్లేదు ఎంత మంది ఎన్ని చేసినా మాత్రం తనుజ కంపల్సరీ ఫైనల్ వస్తుంది వాళ్ళు ఏడిపోయి తనుజ దీవెనలో తనుజ రెండు నాలుకలు ఉన్నాయి మన ఇమాన్యుయల్ కి అన్నది నిజమే అనుకోవచ్చా ప్రోమోలో? లేదన్నా తనుజక్క నిజంగా అమ్మాయికురాలన్న అసలు ఏం తెలియదన్నా నిజం చెప్తున్నా ఏమని రెండు తలకలు నేనా ఉన్నమాట చెప్పింది పైన బొట్ట కింద పొట్ట అన్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి ఇమానీల్ అన్న ఆయన పరంగా కామెడీ పరంగా ఫ్యాన్స్ ఉండొచ్చేమో కానీ నమ్మించి మోసం చేయకూడదు కదా తనుజక్కని ఇన్ని రోజులేమో ఆట పట్టిస్తూ ఉన్నాడు ఒకసారి ఫైనల్ కి వస్తదేమో అని భయపడి ప్లేట్ మార్చాడు అది మాత్రం కరెక్ట్ కాదు నేను మాత్రం సపోర్ట్ చేయను. మరి ఇప్పుడు దమ్ము శ్రీజ వచ్చి ఆర్మీ కళ్యాణ్ కూడా నామినేట్ చేసింది ఎలా చూడొచ్చు? ఇన్ని రోజులు లేని ఇప్పుడు వచ్చి కట్ట జనాల మీద ఎగబడుతూ ఉంటది ఇంకా ఈమెకు మాత్రం వీడియోలో నేను ఎందుకు చేశారు నేను ఫేర్ కాదు నేను అన్ఫేర్ జనాలను పంపించలేదు కావాలని పంపించారని చెప్పి ఉన్నోళ్ళు పంపించి లేని వాళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు అసలు ఈ బిగ్ బాస్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు అన్న ఉన్నోళ్ళు ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ లేని వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఒక రంగురత్నం లాగా తిప్పి 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 మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు బిగ్ బాస్ లో కాబట్టి ఏముండదో దయచేసి తనుజను మాత్రం ఆమె విన్ చేస్తే కొంచెం బిగ్ బాస్ కు న్యాయం చేసినట్టు ఉంటది. సుమన్ శెట్టి గారు సంజన మీదకి ఫైర్ అయ్యారు చెంప మీద ఒకటి సారీ చెప్తే ఊరుకుంటావా అని చెప్పి ఏమంటుంది నిజమేనా? వాళ్ళు ఫస్ట్ కొట్టుకొని సావని అన్న ఎందుకంటే అలా కొట్టుకొని సత్తనే బిగ్ బాస్ కి ఒక న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఆ మాత్రం కూడా కొట్టుకొని సాగకపోతే జనాలు మాత్రం ఆ మాత్రం చూడరన్న ఎందుకంటే పోతున్నారు వస్తున్నారు 2 రోజులు ఆ పచ్చళ్ళు అమ్ముకుని వచ్చింది ఏదో కన్నులు చూపించి ఏదో చేసింది ఇన్ని రోజులు ఏం చేసింది చెప్పు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్ళు వచ్చినంత మాత్రం ఏదో అవుతుంది బిగ్ బాస్ కి అని చెప్పి కరెక్ట్ కాదు కదా వచ్చిన వాళ్ళు వస్తారు కానీ తనుజ మాత్రం ఫైనల్ కి వస్తుంది. తనుజ అస్సలు మమ్మీ ఉంది కన్నా బిగ్ బాస్ లో డాడీ లేకపోతే మమ్మీ ఉంది కదా కంపల్సరీ మమ్మీ సపోర్ట్ ఉంటది ఆమెకి ఎటువంటి భయం లేదక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కంపల్సరీ ఫైనల్ కి వస్తావు. ఎవరైతే నోరు ఎక్కువ ఉంది తనుజను టార్గెట్ చేస్తారని చెప్పేసి ఉంటారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం మార్నింగ్ పెట్టుకోవడం తనుజకు బాగా అలవాటు అయింది అంటున్నారు. ఎవరు లేదన్న తనుజకేమో నోరేమో తక్కువ ఆమె అన్న ఇదే అలాంటప్పుడు మరి నామినేషన్ చేయొచ్చు కదా మాధురి గారిని. ఆమె మమ్మీ కదా అన్న మమ్మీని ఎట్లా చేస్తుంది అన్న అంటే చెయ్యదా ఇప్పుడు ఇమాన్యుయల్ చేస్తున్నాడు కదా ప్రతిసారి వాళ్ళ మమ్మీని ఎందుకంటే తనుజక్క ఉంది కాబట్టి ఆమె ఫైనల్ కి వస్తుంది సేఫ్ అని లేదన్న తనుజక్క సపోర్ట్ ఉంది ఆమెకి ఎవరు మమ్మీ సపోర్ట్ లేకపోతే తనుజని గేమ్ బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటారన్న ఆ మాత్రం సపోర్ట్ ఉండాలి కదా ఇమాన్యుయల్ ఉంది ఆయనకి గొంతుంది ఆమె ఆడితేనే ఉంటది కదా తనుజక్కకి సపోర్ట్ లేకపోయినా ఉన్నా ఆమె వరకు ఫైనల్ కి వస్తుంది. అలాంటప్పుడు తనుజ గారు మరి డైరెక్ట్ వాళ్ళ మమ్మీనే నామినేట్ చేసింది మరి ఎలా చూస్తావు దాన్ని? మమ్మీ అంటున్నా ఇప్పుడు ఈ మాత్రం కూడా సపోర్ట్ చేసి నాకు మమ్మీ ఉంది కదా మమ్మీ ఉందంటే జనాలు ఎట్లా అనుకున్నా ఇంకా టార్గెట్ చేస్తారు ఇప్పుడు తన మీద టార్గెట్ మమ్మీ మీద కూడా టార్గెట్ చేస్తారు ఆయనకి కొంచెం ఏదో అట్లా చేయాలని చేసింది కానీ మనసులో మాత్రం మమ్మీయే. తను చెప్పుకుంటది పాపం రాము రాథోడ్ కూడా పాపం మరి చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారన్న బిగ్ బాస్ లో సంజన గారే తనుజ గారే ఆడుకున్నారు కదా బాగా ఎవరిని ఆడుకున్నారన్నా పాప తెలుగు మాట్లాడేది నాగార్జున సార్ చెప్పారు కన్నా ప్రతి ఒక్కరికి అందరికి న్యాయం చేశారు అక్కడ నాగార్జున గారు ప్రతి ఒక్కరికి అరిచి మాట్లాడతారు తనుజ సార్ సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు మరి మన కళ్ళ మన దృష్టి మీద మనం ఉంటది అన్న అందరితో ఫైర్ గా మాట్లాడారు ఆమె ఒక్కతే కాదు అందరితో ప్రతి ఒక్కరికి క్లాస్ పీకారు తనుజ ఒక్కతే కాదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే తనుజని టార్గెట్ చేయొద్దు బిగ్ బాస్ ఉంటే ఆమె వల్లే కొంతమంది బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి ఆమెను ఎవరు టార్గెట్ చేయొద్దు దయచేసి బిగ్ బాస్ లో ఆమె విన్ చేయండి. ఓకేనా థ్యాంక్ యూ సో మచ్.